సినిమా ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. లోన్లీనెస్ అంటే ఒంటరితనం అనేది కొంతమందికి బాగా నచ్చొచ్చు. అంటే ఎలోన్గా ఉండేదానికి ఇష్టపడే వాళ్ళకి ఒంటరితనం బాగా నచ్చుతుంది. ఎవరు వదిలేసిపోతే అంటే అందరూ వదిలేసిపోయారనుకోండి, ఒంటరితనం నరకంగా అనిపిస్తుంది. ఇంకో ఒంటరితనం ఎలా అంటే సోషల్ మీడియాలో ఉంటారు, రెగ్యులర్గా పోస్టులు పెడుతుంటారు, సడన్గా ఆ పోస్టులకు వచ్చే లైకులు తగ్గిపోయినాయి, లేకపోతే షేర్లు తగ్గిపోయినాయి, కామెంట్లు తగ్గిపోయినాయి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు సోషల్ మీడియాలో, నేనున్నా కూడా నాకు గుర్తింపు తగ్గిపోయింది. ఈ ఒంటరితనం కూడా చాలా మందిని ఈ మధ్య వేధిస్తుంది. మరి దాని నుంచి బయటకు ఎలా రావాలి, సోషల్ మీడియాను మనం అసలు ఎలా చూడాలి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, నమస్తే. నమస్తే. సో ఒంటరితనం అంటే బయట ఉండే ఒంటరితనం పక్కన పెడితే ఈ మధ్య సోషల్ మీడియాలో నేను ఈ పోస్ట్ పెట్టాను, ఇంతకుముందు నాకు 2 లక్షల లైకులు వచ్చేవి, ఇప్పుడు నాకు 10,000 వస్తున్నాయి, అంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను అందరూ మర్చిపోయారు అని ఆ బాధే ఎక్కువైపోతుంది జనాలకి. ఆ లోన్లీనెస్ పెంచేసుకుంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు ఈ విషయాన్ని? రీసెంట్ గా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది కదా, తనకి ఏవో లైక్లు అవి తక్కువైపోయాయని చెప్పి, వ్యూవర్స్ తగ్గిపోయారని. మంచి ఎడ్యుకేటెడ్. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో తలకాయలు ఇరికించేసి పక్కన ఏం జరుగుతుందో, పక్క మనిషి వెళ్తున్నా ఏం జరుగుతున్నా తలెత్తి కూడా చూడట్లా, తల కాదు కళ్ళు కూడా తిప్పి చూడట్లా. ఈవెన్ ఇళ్లల్లో కూడా అదే పరిస్థితి, బస్సులో అదే పరిస్థితి, ఏదైనా షాపింగ్కి వెళ్తే అక్కడ అదే పరిస్థితి. గట్టిగా చెప్పాలంటే ఏ వస్తువు అయితే కొనుక్కుంటున్నారో వాళ్ళు ఏమన్నా షాప్ వాళ్ళతో మాట్లాడతారేమో, మిగతా ఎవరిని చూసినా కూర్చుని చూసుకుంటూ ఉంటారు. మరి ఇంకా మూవీస్కి వెళ్తే కూడా మధ్యలో చూసుకుంటూ ఉంటారు. ఏంటంటే నాకేమన్నా మెసేజ్లు వచ్చాయా, లేకపోతే మన స్టేటస్లో పెట్టిన దానికి ఎవరన్నా వ్యూవర్స్ ఎంతమంది చూసారా, లైక్లు ఎంతమంది పెట్టారా, లేకపోతే యూట్యూబ్లో ఏమన్నా పోస్ట్ చేస్తే దానికి ఏమన్నా లైక్లు వచ్చాయా, ఎంతమంది వ్యూవర్స్, అది తక్కువైపోతే దిగులు, ఎక్కువైపోతే ఇంకొకటి, ఇలాగా. అసలు ఇది ఎలా అంటే వ్యసనం, ఒక అతీతంగా ఉంది ఇదంతా కూడా. అవును, ఏదో ఒక ప్రపంచం అది ఇంకో ప్రపంచం అయిపోయింది. సహజ సిద్ధంగా లేదు, అది అంతా కూడా ఆర్టిఫిషియల్ గా ఉంది. నిజానికి అది ఆర్టిఫిషియలే కదా. ఏంటి ఏముంది, ఒక్కళ్ళమే కూర్చుని రేగి చెట్టు కింద గుడ్డోడు కూర్చుంటే గనక ఆ చెట్టు అందరు జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారంట. ఎందుకు నవ్వుతున్నారు వాళ్ళందరూ అని అడిగితే చెప్పారంట, వాళ్ళు ఏదో జోక్ వేసుకుంటున్నారులే అంటే, మరి నాకు కూడా చెప్పొచ్చు కదా, నేను కూడా నవ్వుతాను అని అంటే, ఈ గుడ్డోడితో ఇప్పుడు ఎక్కడ పడతాంలే అని చెప్పి ఒక రా సరే నేను తీసుకెళ్తాను రా అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఒక రేగి చెట్టు కింద కూర్చోబెడితే వాడికి ఏం కనపడదు కదా పాపం. ఆ గాలికి రేగి కొమ్మ ఊగినప్పుడల్లా గీరుకుంటూ ఉంటుంది కదా, ఇది గీరుకున్నప్పుడల్లా నువ్వు నవ్వుతూ ఉండు అని చెప్పారంట. వాడు చెప్పినోడు ఎంత వెర్రి వేదవా, అది తెలివిగలవాడు, వీడెంత వెర్రి వేదవా చూడు, అది గీరుకుంటే నేను నవ్వడం ఏంటి అనేది లేదు. అంటే అది అసలే గుడితనం, ఇది కూడా గుడితనమే. అది ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు ఆలోచన ఉండదు అనమాట. అలాగే అందులో ఉన్నవాడికి అదే ప్రపంచం. అవును, అబ్బా నాకేదో చల్లగాలు వేస్తుంది, మంచి జోకులు వేస్తున్నారు, బాగుంది, నవ్వొస్తుంది, నవ్వుదాం, అది గీరుకోగానే నవ్వమన్నారు నవ్వుదాం, అంతేగాని అసలు అది ఏంటి, అందులో ఏముంది, అది నాకు అవసరమా, నాకేమన్నా కనిపిస్తుందా, అసలు నాకు ఆ నవ్వులు ఏమన్నా వినపడుతున్నాయి, ఈ ఆలోచన ఉండాలా. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఇది మనకి ఎంత అవసరము అని, అసలు ఎందుకమ్మా ఇవన్నీ మనం చెప్తుంటే పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారు. ఎందుకు అవసరం అంటారేంటి, బోళ్ళు అవసరం మనకి, కావాల్సినవి, అక్కర్లేనివి, పనికి మాలినవి, ఎంతవరకు అవసరమో అంతవరకు చూడగలిగినవి, అసలు A to Z ప్రతి దరిద్రం, ప్రతి చండాలం, ప్రతి పనికి మాలినవి అన్నీ అందులోనే ఉంటున్నాయి. చివరికి ఆలుగడ్డ మీద పీలు ఎలా తీయాలి అది కూడా వీడియో చేసి పెడుతున్నారు. అది అవసరమా మనకి? చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం, ఆలుగడ్డ పీల్ మనం తీలేమా దేంతో? ఎక్కడ దాకా వెళ్ళారు, వాటర్ ఎలా తాగాలి, వాటర్ ఎలా తాగాలి వీడియో ఉంటుంది కదా. మరి పిచ్చి అనమాట, ఇది పిచ్చి ముదిరింది తలకి చుట్టమని అంటారు ఒకలే. అలాగా అది మనకి ఇతర పేరెంట్స్ చెప్పినా వినే పరిస్థితి లేదు పిల్లలైతే. ఇంకా పేరెంట్స్ సంగతి ఏంటి మరి, పిల్లలకి పేరెంట్స్ చెప్తారు, పేరెంట్స్కి ఎవరు చెప్పాలి అంటే అసలైన తప్పు మనుషులు పెద్దవాళ్లే. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళి చూసినా కూడా పెద్దవాళ్ళ చేతుల్లో కూడా ఫోన్లు ఉంటున్నాయా లేదా? ఉంటున్నాయి, ఎందుకు లేవు, అందరూ లేడీస్ చేతుల్లో ఉంటున్నాయి, జెంట్స్ చేతుల్లో ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే కూలి పని చేసుకునే ఆడవాళ్ళ చేతుల్లో కూడా ఉంటున్నాయి. అది కూడా స్మార్ట్ ఫోన్స్.
స్మార్ట్ ఫోన్సే మరి అవి ఉండబట్టే కదా చూస్తారు. ఏదో చిన్న ఫోన్ అనుకో, ఏదో మనకి అవసరమైన మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు ఇచ్చుకుంటాము, లేదంటే ఫోన్ మాట్లాడుకుంటాం. ఆ రెండే జరుగుతాయి దాంతోటి. దీంతో 1000 చేయొచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు కూలినాలు చేసుకునే వాళ్ళ చేతుల్లో కూడా ఏ ఫోన్లు, పిల్లల చేతుల్లో కూడా. సరే పెద్దవాళ్ళంటే అనుకోవచ్చు, కూలి చేసుకునే వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ చేతుల్లో కూడా ఇదే. ఇంకా లేదంటే ఒకటే ఫోన్ పట్టుకుని నలుగురు ఊరికి చూస్తుంటారు దాన్ని. అదేదో టీవీలు పోయినాయి. ఇప్పుడు అసలు టీవీలు ఎవరు చేస్తున్నారు? చక్కగా ఇది ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళచ్చు కదా, ఒక చోట పెట్టుకుని అందరూ దాంట్లో చూడండి. నేను నా కళ్ళతో చూస్తున్నా రోజు ఈ సీన్లన్నీ నేను. అంటే ఏంటంటే అందరూ కలిసి చూసినా కూడా అందరూ దాంట్లోనే లీనమై ఉంటారు. అది అయిపోగానే లేస్తారు, ఎవరి పనాలు చూసుకుంటారు. అది ఒక్కళ్ళే చూసినప్పుడు పక్క ప్రపంచం, పక్క మనిషి, అన్నం తిందామా, నిద్రపోదామా, వాష్రూమ్కి వెళ్దామా, ఇవన్నీ మర్చిపోతున్నారు. చివరికి ఏమవుతుందంటే వీళ్ళకి బోర్ కొడుతుంది కొద్ది రోజులకి. ఏ సౌండ్ వినబడదు పక్క నుంచి, ఎవరు పలకరించరు అనుకుందాం. అప్పుడు కానీ స్పృహలోకి రారు. ఏంటి ఎవరు లేరేంటి, నిజంగానే అక్కడ ఎవరు లేని పరిస్థితి, తనే ఒక్కళ్ళే ఉన్నారు ఆ రూమ్లోనే కొన్నాళ్ళ నుంచి. ఏదో చదువుకోవడం, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళడం, వచ్చి చూసుకోవడం అనుకో, కొన్నాళ్ళు అయ్యాక పిచ్చెక్కుతుంది తెలుసా. ఆ ఒంటరితనంతో మనుషులు కనపడితే బాగుండు, మనుషుల్లోకి వెళ్దాము, ఇక్కడ నరాలు పట్టేసినట్టుగా, కళ్ళన్నీ బైర్లు కమ్మినట్టుగా కళ్ళు కనపడవు. ఇంకొకటి చెప్పనా, ఈ ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ ఎక్కువ చూడటం వల్ల మాటలు తగ్గిపోయాయి కదా, వోకల్ కట్స్ కూడా పనిచేయడం మానేస్తున్నాయి చాలా మందికి. అయ్యో, ఐసైట్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే ఆ ఫోన్ పట్టుకుని స్కిన్ డిసీజులు కూడా వస్తున్నాయి. కూర్చుని ఒబేస్ కూడా అవుతున్నారు. ఇంకా వాళ్ళ దైనందిన కార్యక్రమాలు కానీ, వాళ్ళ అచీవ్మెంట్స్ కానీ, వాళ్ళ కెరీర్స్ కానీ అన్నీ మంట కలిసిపోతున్నాయి. వాష్రూమ్లో కూడా ఫోన్ కావాలి కదా, బాగా గుర్తు చేసావు. మరి వాష్రూమ్లో ఫోన్ ఏంటి, మరి అంతంతసేపు వాష్రూమ్లో ఫోన్లు పెట్టుకుని నువ్వు బయటకు వచ్చి చూసుకోరాదా? ఈ లోపల ఎవరన్నా వాష్రూమ్కి వెళ్ళాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇంకా అక్కర్లా, పక్క వాళ్ళు ఏం జరుగుతుందో అది అనవసరం. ఈ ఒంటరితనంతో మానసికమైనటువంటి రుగ్మతలు వస్తాయి. ఎవరు పలకరించే వాళ్ళు ఉండరు. నువ్వు అందులో మునిగి తేలుతుంటే మేము ఎంతసేపు పలకరిస్తావు, నిన్ను వెళ్ళిపోతారు, అవతల వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఆ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా పువ్వుల గురించి కావచ్చు, వంట గురించి కావచ్చు, లేకపోతే బట్టలు కావచ్చు, ఇంకా ఏమైనా దరిద్రాలు కావచ్చు, ఏదైనా సరే నీ మనసుని ఒక వెగటుని కలిగిస్తాయి. కరెక్ట్ కదా, విరక్తి, వెగటు, తలనొప్పి వచ్చినట్టు, వాంతి వస్తున్నట్టు, ఆకలి చచ్చిపోయినట్టు, బాడీ అంతా పెయిన్స్ వచ్చినట్టు, పడుకోవాలనిపించినట్టు అవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ రుగ్మతలే కదా. ఇంకా మానసిక రుగ్మతలు కూడా వస్తుంటాయి. ఇంకా అనేక రకమైనటువంటి కంప్లైంట్స్ వచ్చి చేరతాయి అన్నమాట. చివరికి నెట్ రిజల్ట్ ఏంటంటే ఒంటరితనమే. ఓకే, ఇంకా నువ్వు ఎవరు, నీకు అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఎంత పిలిచినా, ఎంత పలకరించినా, ఎంత మానమని చెప్పినా, ఎంత బతిలాడుకున్నా మానడు. అందులోనే తలకాయ పెట్టి పిచ్చెక్కినట్టు చుట్టం, కళ్ళు ఇలా ఇలా అనుకోవడము, లేకపోతే పడుకుని నిద్రపోవడము, పిలిస్తే గాని భోజనానికి రాకపోవడం, ఆ భోజనం చేసేటప్పుడు కూడా ఏదో ఒక ట్రాన్స్లో ఉన్నట్టు భోజనం చేయడము, ఏదైనా పలకరిస్తే ఖైమని తగాదా ఆడటము, ఇవన్నీ చేస్తుంటే మరి దాని ఎఫెక్టే కదా. అంతే కదా. ఇవన్నీ ఇది మంచిగా చెడుగా? చెడుకే ఆబ్వియస్లీ. చూడండి, రోజుకి మీరు ఒక అరగంటో గంటో అవసరమైనంత వరకే చూడండి. లేదు నిజంగా ఇంట్లో మెంబర్స్ అందరు బయటకు వెళ్ళారు, ఏం తోచట్లేదు, గంట అరగంట చూసుకోండి. లేకపోతే టీవీలు ఉన్నాయి కదా, టీవీలు చూసుకోండి. అవును, అన్నిటికంటే అసలు ఏదో నీతులు చెప్తున్నట్టు ఉంటుంది కానీ బుక్ రీడింగ్ చేసుకోండి, న్యూస్ పేపర్ చదవండి, మీకు నచ్చిన కథల పుస్తకం చదువుకోండి, లేకపోతే చందమామ తెప్పించి చదువుకోండి, ఎంత బాగుంటుందో. ఎంత వయసు వచ్చినా చందమామ కథలు ఎంత బాగుంటాయో, అవి చదువుకోవచ్చు కదా. అమ్మో అంటారు కొంతమంది, బుక్ అనగా దేవుడు మాకు అలవాట్లేదు బాబోయ్ అంటారు. బుక్ రీడింగ్ అంటే నిద్ర వస్తుంది మనకి. నిద్ర వచ్చినా సరే అది మంచిది మీకు, అంతేగాని రేస్ పడుతూ ఉంటాయి కళ్ళల్లో, టీవీ కానీ మొబైల్ ఫోన్ కానీ. దీనివల్ల కళ్ళకు ప్రమాదం కదా. ఐసైట్ చాలా ఇదవుతుంది వాళ్ళకి, చూపు తగ్గిపోవడం, అది మసకబారటము, అదేంటి ఒక అక్షరాలు 2 అక్షరాలు లాగా కనిపించటము, కళ్ళ నొప్పులు, ఇక్కడంతా కళ్ళు లోతుకి వెళ్ళిపోవడం, రకరకాలు వస్తున్నాయి. మరి ఇవన్నీ అవసరమా? కానీ ఆ ఇదిలో వాళ్ళకి అవన్నీ తెలియవు, ఆ ఆనందంలో. మరి అది వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలాంటివి మనం చేస్తున్న వీడియోలు చూస్తున్నారు, వాళ్ళకే తెలుస్తుంది ఏమేమి కోల్పోతున్నాం, కుటుంబ సభ్యుల్ని, ఫ్యామిలీని కోల్పోతున్నాము. పక్కన మాట్లాడే వాళ్ళు మనుషులు ఎవరు ఉండట్లేదు. ఒక బిల్డింగ్ లో 40 మంది ఉన్నారంటే 40 మంది మాట్లాడుకోరు, కనిపించినా సరే అర్జెంటుగా ఫోన్లో చూస్తారు. అంటే మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ఉట్టి ఫోన్ని ఇలా చూస్తారు. అది ఏముంది దాంట్లో, స్క్రీనే కదా.
అది ఒక ఫోన్ వస్తుందా లేకపోతే ఒక మెసేజ్ వచ్చిందా, అన్ని అబద్ధాలే. అంత దూరం నుంచి మనిషి వస్తున్నాడంటే వెంటనే జేబులోంచి ఫోన్ తీసి ఇట్లా చూసుకోవడం. అమ్మాయిలు కూడా, పెద్దవాళ్ళు కూడా, చిన్నవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ అదే నాటకాలు. నేను ఈ కెమెరా ముఖంగా చెప్తాను, అందరు నాటకాలే. ఫోన్ చేతిలో పెట్టుకుని ఎవరినన్నా పలకరించాల్సి వస్తుంది, అర్జెంటుగా ఫోన్ చూస్తారు, లేకపోతే చెవులో పెట్టుకుంటారు. ఎవరికి పలకరిస్తే ఏమైంది, అసలు ఎవరికి కావాలి అని అనుకుని అందరు దూరం అయిపోతున్నారు. మరి మిగిలింది ఏంటి? ఒంటరితనమే కదా. కరెక్ట్. నిజంగా మీకు మనస్ఫూర్తిగా ఎవరితో మాట్లాడాలన్నా అవతల వాళ్ళు సిద్ధంగా ఉండద్దా? నీకు ఇష్టమైనప్పుడు వచ్చి మాట్లాడతారా? అదే కదా. మరి ఇదంతా కూడా సమాజంలో ఎవరికి వాళ్ళే ఒంటర్లు అయిపోతున్నారు. ఎవరిళ్లలో వాళ్ళు ఏడుస్తున్నారు కూర్చొని. ఆ ఏడ్చే బదులు ఇప్పుడైనా మార్పు తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు రోజు మనకి ఆ వీధిలో కనపడేవాళ్ళే, లేకపోతే ఆ ఏరియాలో కనపడేవాళ్ళే. చిరునవ్వు నవ్వితే పోయింది, ఎందుకు మాట్లాడకు? సోది ఎవరికి కావాలి? అవసరం లేదు. చిరునవ్వు నవ్వి పోరాదు. అమ్మో అది కూడా నవ్వరు బాబోయ్, చిరునవ్వు నవ్వితే మా ఇంటి గుట్టి వెళ్ళిపోతుందేమో. నిజంగా అను అసలు అట్లానే చేస్తున్నారు. నాకు నిజంగా ఇక్కడి నుంచి బాధ కలుగుతుంది. ఏం చేస్తాం, గతి లేక మనం కూడా తలంచుకుని వెళ్ళారు. ఇప్పుడు నాకు ఒంటరితనమే, వాళ్ళకి ఒంటరితనమే కదా. ఎందుకు జరగాలి ఇదంతా? అందరూ ఆనందంగా ఉంటే ఏమైంది? ఇప్పుడు ఎవరు చుట్టాలు వాళ్ళకు ఉంటారు. అందరూ వాళ్ళ నుంచి పరిగెత్తుకుని రోజు ఏమి రారు. ఉన్నంత వరకు మనమే చుట్టాలు. అక్కడ రోజు చూసుకునే వాళ్ళం మనమే. ఇంకా చెప్పాలంటే ఇంపార్టెంట్ చుట్టాలు అంటే మనమే అవుతాం. నిత్యం చూసుకునేది మనమే. వాళ్ళు ఎప్పుడో పండగలకి పబ్బాలకి వచ్చిపోతారు, పెళ్ళిళ్ళకి. మిగతా టైంలో ఎవ్వరు రారమ్మా. ఎవరు ఏ ఊర్లో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ బంధువులుగా భావించి వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. వీలైతే సత్సంగాలు చేసుకుంటూ ఉండాలి. సత్సంగం అంటే అబ్బో భజనలు, పారాయణాలు అని చెప్పట్లేదు. అరే కూర్చుని కొంచెం సుభాషితాలు మాట్లాడుకోండి. మీ వయసుకు తగ్గ చిన్నవాళ్ళు అయితే మీ యొక్క కొత్త నాలెడ్జ్ని పెద్దవాళ్ళకి ఇవ్వండి. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ అనుభవాలు షేర్ చేయండి. తప్పేంటి, పెద్ద చిన్న కలుసుకుని మాట్లాడుకోవాలి. అప్పుడే పిల్లలు తప్పులు చేయరు, నేరాలు చేయరు. కరెక్ట్. పెద్దవాళ్ళు కూడా కొత్త నాలెడ్జ్ తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఇదంతా తెలుసుకోవాలి. రైట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి